discuss about two more questions, very short answers, first year physics. Don't skip it. ఓకే, ఇక్కడ మనము టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా సెలెక్ట్ చేసి జిరాక్స్ తీయడం జరిగింది. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు, ఎందుకంటే మీకు టూ మార్క్ క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ అయ్యే ఛాయిస్ ఎక్కువగా ఉంది. ఓకే, చాప్టర్ వైజ్గా మనకి ఏ టాపిక్స్ నుంచి మార్క్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ నుంచి మాత్రమే మనకు టూ మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ చూస్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ టూ మార్క్ క్వశ్చన్స్ హియర్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ టాపిక్ ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక టూ మార్క్ క్వశ్చన్స్ వస్తుంది మనకి. అందులో వాట్ ఈస్ ఫిజిక్స్, ఈ వాట్ ఈస్ ఫిజిక్స్ తర్వాత ఫండమెంటల్ కోర్సెస్ ఇన్ ద నేచర్ ఉంటుంది. అది క్వశ్చన్ మిస్ అయింది ఇందులో, ఏమనుకోకండి. వాట్ ఈస్ ద ఫిజిక్స్ తర్వాత ఫండమెంటల్ కోర్సెస్ ఇన్ ద నేచర్, తర్వాత సివి రామన్ ఎఫెక్ట్, చంద్రశేఖర్ లిమిట్ కూడా చదవండి దాంతో వీటితో పాటుగా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో క్వశ్చన్స్ చూసినట్టయితే మనకి ఈ స్టార్ సింబల్స్ పెట్టిన ఈ టాప్ మోస్ట్లో మళ్ళీ స్టార్ సింబల్స్ పెట్టిన, ఎందుకంటే ఊరికే వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఓకే, చూడండి ఒకసారి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో హౌ కెన్ సిస్టమేటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. ఫోర్త్ వన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ derived units. Here fifth one, distinguish between accuracy and precision. This one most important question. Say fifth one question, repeated questions in IPE. Next, why do we have different units for the same physical unit? Okay, expression unit, unified atomic mass unit in kg. Next topic, fourth topic here, మెన్షన్ ఇన్ ఏ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఫోర్త్ టాపిక్. ఈ టాపిక్ నుంచి మనకి టూ మార్క్ క్వశ్చన్ వస్తుంది. వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ టాపిక్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసిన. ఓకే, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్? ఇది ఫస్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్? 10th one, what is the acceleration of a projectile at the top of its trajectory? Chala important. 11th one, can two vectors of unequal magnitude add up to give the zero vector? సో సంథింగ్ రాయండి. ఇవి ఈ క్వశ్చన్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. ఇవి మనకు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ద టాపిక్. నెక్స్ట్, లాస్ ఆఫ్ మోషన్లో, ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ తప్పకూడదు. లాస్ ఆఫ్ మోషన్లో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్స్. ఆ షార్ట్ ఆన్సర్స్ ఒకసారి చూసినట్టయితే మనకి హియర్ షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్, when a bullet is fired from a gun, the gun gives kick in the backward direction. Explain. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్ 13th, if a bomb at rest explodes into two pieces, the pieces must travel in opposite direction. Explain. Next one, 14th one here, why does the car with a flatter tire stop sooner than the one with inflated tires? 15th one here, a horse has to pull harder during the start of the motion then later. Okay, explain. Next topic here, system of particles and rotational motion. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఈ టాపిక్స్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకటి వస్తుంది మనకి. చూడండి, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ మాస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్? నెక్స్ట్ 17th, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఏ గర్ల్ క్యారింగ్ బ్యాగ్ ఇన్ వన్ ఆఫ్ హర్ హ్యాండ్స్ అండ్ అదర్ గర్ల్ క్యారింగ్ ఏ బ్యాగ్ ఇన్ ఈచ్ ఆఫ్ హర్ టూ హ్యాండ్స్? నెక్స్ట్ 18th వన్, ఇందులో స్టార్ సింబల్స్ ఫస్ట్ చదవండి. ఇందులో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ 18th, two rigid bodies have same momentum of inertia about their axis of rotation. Symmetry of the two, which body will have greater kinetic energy? 19th, why spokes are provided in a bicycle wheel? Okay, 20th one, Raygo and Baldeg undi ikkada. 21, next, if the polar ice caps, if the earth were to melt, what would the effect of the length of the day be? ఓకే, ఇది మనకి ఇవి మనకి 7th టాపిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ చదవండి, ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 11th టాపిక్. ఈ 11th టాపిక్ వెయిటేజ్ మార్క్స్ 2+2 4 మార్క్స్ వస్తాయి. చాలా జాగ్రత్త, ఏది వదలకండి. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రచనీతు. ఇక్కడ స్టార్ సింబల్స్ ఆల్రెడీ. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2+2 4 మార్క్స్. ఓకే, ఫస్ట్ వన్,
Define viscosity. What are its units and dimensions? Next, what is the principle behind the carburetor of a automobiles? 24th, why are drops and bubbles spherical? ఈ టూ ఎందుకు అనేది ఉంటూనే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 25th, వాట్ ఈస్ ద మ్యాగ్నస్ ఎఫెక్ట్? 26, give the expression for the axis pressure of a liquid drop. ఈ యాక్సిస్ ప్రెజర్ ఆఫ్ ఏ లిక్విడ్ డ్రాప్కి 2s/r ఉంటుంది. చాలా జాగ్రత్త ఫార్ములా రాయండి, రివర్స్ రాయద్దు. 27, give the expression for the soap bubble in air. ఇది దీనికి డిఫరెంట్ ఏంటంటే లిక్విడ్ డ్రాప్ తీసుకుంటే 2s/r, సోప్ బబుల్ తీసుకుంటే 4s/r వస్తుంది. చాలా జాగ్రత్త రాయండి ఫార్ములాస్ రాసేటప్పుడు. సో నెక్స్ట్ 28, మెన్షన్ ఎనీ టూ ఎగ్జాంపుల్స్ దట్ ఒబే Bernoulli's theorem and justify them. Okay, these questions are most important in 11th topic. 2 + 2 4 marks. చాలా జాగ్రత్తగా ఉండే రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా మనకి 2 + 2 4 మార్క్స్ వస్తాయి. ఇందులో ఒక 3 క్వశ్చన్స్ మాత్రం రాసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటే. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. నెక్స్ట్ స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. Dalton of partial pressures. Next one, when a real gas does behave like ideal gas. These are ఇక్కడ ఏంటంటే when a real gas does have అంటే లో ప్రెజర్ లో డెన్సిటీ హై టెంపరేచర్ దగ్గర ఇక్కడ రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ దగ్గర ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీస్ క్వశ్చన్స్ సార్. ఇక్కడ 12th టాప్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దే ఆర్ మిస్టేక్ అయినాయి. ఇవి మనకి ఏపీ వాళ్ళకి కానీ టీఎస్ వాళ్ళకి బోత్ ఇద్దరికి కూడా ఉపయోగపడతాయి. డోంట్ స్కిప్ ఇట్. కంటిన్యూషన్ చదవండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.